గుడివాడలో ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? గుడివాడ నియోజకవర్గం రాష్ట్రంలో చాలా ఇంట్రెస్ట్ కలిగించే నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఎందుకంటే అక్కడి నుంచి కొడాలి నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కొడాలి నాని గారిని ఓడించడం టీడీపీకి చాలా అవసరం. ఎందుకంటే ఆయన గడిచిన 5 సంవత్సరాలుగా తెలుగుదేశాన్ని విపరీతంగా విమర్శిస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు అంత హట్ అవ్వడానికి కారణం అంతకుముందు ఆయన టీడీపీ మెంబరే కావడం, తర్వాత వైసీపీలోకి రావడంతో బాగా హట్ అవుతున్నారు. సో కొడాలి నాని గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని అయితే ఫిక్స్ అయి ఉన్నారు. సో దానికోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మరి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? నాని గారు గెలుస్తారా, ఓడుతారా? ఒక్కసారి మనం నానిగారి బలాలు చూద్దాం. గుడివాడ నుంచి నానిగారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఈసారి కూడా గెలిస్తే అది 5వ సారి అవుతుంది. ఇక అపోనెంట్ తెలుగుదేశం తరఫున వెనిగళ్ల రాము గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి ఇదే మొదటిసారి పోటీ చేయడం. సో నానిగారి బలాలు చూస్తే కనుక మనం ఆయన వరుసగా గెలిచి ఉండడం, అలాగే మాస్ లీడర్గా విపరీతమైన ఫాలోయింగ్ గుడివాడలో ఉండడం ఆయనకి బాగా కలిసి వచ్చే అంశం. వెనిగళ్ల రాము గారి సంగతి చూస్తే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పనిచేయడం, ఎట్టి పరిస్థితుల్లో ఇతను ఓడించాలని తెలుగుదేశం కలిసికట్టుగా పనిచేయడం అతనికి బాగా పాజిటివ్గా చూడొచ్చు. సో ఇతనికి పాజిటివ్స్ ఉన్నాయి, నానిగారికి పాజిటివ్స్ ఉన్నాయి. ఓవరాల్గా అక్కడ ఓటర్స్ ఎలా ఉన్నారు అని మనం మాట్లాడుకుంటే గుడ్లవల్లేరు మండలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సో అక్కడ ఖచ్చితంగా వైసీపీకి మెజారిటీ ఓట్స్ అయితే రావు, మెజారిటీ తెలుగుదేశంకే వస్తాయి. ఇక గుడివాడ టౌన్ అంటే గుడివాడ అర్బను, గుడివాడ రూరల్ ఈ మండలాల్లో అయితే ఖచ్చితంగా వైసీపీకి ఎడ్జి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎస్సీ అండ్ మైనారిటీ ఓట్స్ అయితే గంపగుత్తుగా పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఎందుకో నానిగారు అంటే అభిమానం ఎక్కువ. సో వాళ్ళ ఓట్లు అయితే గంపగుత్తుగా పడతాయి. సో ఈ 2 చోట్ల అలాగే 3 నందివాడలో వచ్చే మెజారిటీతో గుడివాడ సీట్ని కంఫర్టబుల్గా వెరీ కంఫర్టబుల్గా కొడాలి నానిగారు గెలవబోతున్నారు. అయితే మెజారిటీ ఎంత వస్తుంది అనేది డౌట్. కానీ గుడివాడ విషయంలో కొడాలి నాని గారు అయితే 100% కాన్ఫిడెంట్గా ఉన్నారు. సర్వే రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. మెజారిటీ డౌటే తప్పించి కొడాలి నాని గారు గుడివాడ నుంచి 5వ సారి గెలవడం అయితే కన్ఫామ్గా కనపడుతుంది. అయితే మెజారిటీని మాత్రం తెలుగుదేశం బాగా తగ్గించే అవకాశాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి.